చేస్తుంది. కానీ మారు మనసు ఇచ్చిన పరలోక దర్శనం మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనలోని పాత మనిషిని సిలువ వేయడం అంటే మన ఇష్టాలను దేవుని ఇష్టానికి అప్పగించడం. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు మనం విఫలం కావచ్చు, కానీ పడిపోయినప్పుడల్లా దేవుని కృప మనల్ని లేవనెత్తుతుంది. అంతరంగం మారిన వ్యక్తికి పాపం మీద విజయం సాధించాలనే తపన ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చూడాలనుకుంటున్నాడు కాబట్టి మనలోని ప్రతి మాలిన్యాన్ని తొలగిస్తాడు. శోధనలు ఎదురైనప్పుడు పారిపోకుండా వాక్యమునే ఖడ్గముతో వాటిని ఎదిరించాలి. అప్పుడే మన ఆత్మీయ ప్రయాణం అర్థవంతంగా మారుతుంది. మారు మనసు కేవలం పాపము నుండి తిరగడం మాత్రమే కాదు, దేవుని వైపు పరిగెత్తడం కూడా. మన అంతరంగం విజయం మన ముఖ కవలికల్లో మరియు ప్రవర్తనలో దైవిక వెలుగును నింపుతుంది. ఈ లోక పోరాటాల కంటే ఆత్మీయ పోరాటములో గెలవడమే నిజమైన ఘనత.